ఓల్డ్ సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కోసం అన్నట్టు ఈ రీసెంట్ టైంలో దేనికోసం మనం ఫైట్ చేసిరా? చిన్నపిల్లల మీద జరుగుతున్న వాటి మీద, అలాగే ట్రిపుల్ తలాక్ వల్ల కూడా చాలామంది ముస్లిం మహిళలు, చాలామంది, ఒక్కటి కాదు రెండు కాదు, మీరు వారి బాధలు తట్టుకోలేరు. ఒక మహిళగా మనం తట్టుకోలేం. ఎందుకంటే తలాక్ 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 అనేది ఫోన్ల మీద మెసేజెస్ ఇవ్వడము, అట్లా తలాక్ ఇచ్చిన వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళకి చిన్నపిల్లలు ఒకరో ఇద్దరో ముగ్గురో అలాంటి పిల్లలు తలాక్ ఇచ్చేసి కనీసం వాళ్ళకి కావాల్సిన బేసిక్ అలిమనీ కూడా ఏమీ లేకుండా, డబ్బులు లేకుండా అట్లా వదిలేసిన ఆడవాళ్ళని కోకొల్లలు, కనీసం ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, ఎవరు సపోర్ట్ చేయకుండా, వాళ్ళకి ఎక్కడ నుంచి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కాకుండా, ఎటువంటి సహాయ సహకారం కాకుండా, ఒక ఎమోషనల్ సపోర్ట్ లేకుండా బాధపడుతూ మగ్గిపోతున్న మహిళలు బోల్డ్ మంది. అక్కడ జరుగుతున్న ఒక చీకటి ప్రపంచం, వెలుగే లేని చీకటి ప్రపంచం. అందులో ఎక్కువగా విక్టిమ్స్ ముస్లిం మహిళలే. అండ్ ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దిస్, ఈ ప్రతి ముస్లిం సోదరి మరి నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. నేనేమంటానంటానండి, నేను మనిషినే, ఒక్క రోజులో మనం అన్నీ చేసేస్తామని చెప్పట్లా, కానీ మార్పు స్టార్ట్ అయింది. అండ్ మళ్ళీ చెప్తున్నా, దీనికి పొజిషన్తో సంబంధం లేదు. ఎప్పుడైనా మీరు ఇన్ జనరల్గా ఓఎస్సీ గారిని కలిసిరా? ఏ క్యా హో రా హై, ఏ క్యూ ఐసే హో రా హై అన్నట్టు క్వశ్చన్ చేసిరా ఎప్పుడైనా డైరెక్ట్గా? ఓవైసీ గారు ఎప్పుడైతే పార్లమెంట్లో ఏ బిల్లు మేము సపోర్ట్ చేయలేం, అంటే ప్రజల ఒక్క ప్రయోజనం కొరకు ప్రవేశపెట్టిన ఏ బిల్లుని ఓవైసీ గారు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ బిల్లు ఆయన సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఆయన వేసిన ప్రతి క్వశ్చన్కి కౌంటర్స్ ఖచ్చితంగా ఇచ్చాను. అటు మన స్టేట్ మీడియాలో ఇవ్వడం జరిగింది, నేషనల్ మీడియాలో కూడా ఇచ్చాను, సోషల్ మీడియాలో కూడా ఇచ్చాను. మీడియా వాళ్ళు ఎవరో తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే సోషల్ మీడియాలో కూడా మాట్లాడాలి. కాబట్టి చేరవలసిన వాటికి చేరే ఉంటుంది. మళ్ళీ ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి, హెడ్ ఆఫీస్ నుంచి, యమునా అభి తు రుక్ జా, నే దే రే తెరకు సీట్ छोड़ दो अभी అని అన్నారు అనుకోండి, వాట్ ఈస్ యువర్ రియాక్షన్? मैं आपको पहले ही बोली, मेरे को कुछ పోస్ట్ से నా పోస్ట్తోనో లేకపోతే పొజిషన్తో నాకు సంబంధం లేదు. పార్టీ మాకు నేర్పించింది అదే. పోస్ట్ల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయరు, పొజిషన్స్ కోసం పనిచేయరు. ఎంతోమంది త్యాగ ఫలితమే ఈరోజు భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇందాక మీతో అన్నట్టుగా ఆ ఇంటిగ్రల్ హ్యూమనిజం ఏదైతే మా ఒక ఐడియాలజీ ఉందో, అందరి కోసం పనిచేయండి, మనసా వాచా కర్మేన ప్రజా సంక్షేమం కోసం పనిచేయడమే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకున్న కార్యకర్తలకి ఇవన్నీ కూడా మొమెంటరీ, ఇవేమీ కనపడవు. ఈరోజు ఎందుకు అధికారికంగా ఒక స్థానం కావాలి అంటే, ఒక సోషల్ యాక్షన్ని, ఒక ప్రాపర్ విజన్ని పట్టాల మీద నడిపించడానికి, పట్టాలు ఎక్కించడానికి. పట్టాలు తప్పింది, ఎంఐఎం పార్టీ పట్టాలు తప్పించేసింది, దాన్ని పట్టాలు ఎక్కించాలి. సో వీ నీడ్ అ ప్రాపర్ స్ట్రాటజీ, వీ నీడ్ అ ప్లానింగ్. నేను అదే అన్నాను కదా ఇందాక మీతో, హైదరాబాద్ని భాగ్యనగర్ చేస్తాను అన్నారు కదా, తప్పకుండా ఆ పేరు మార్చేస్తారా? మేము మార్చలే. మా ఒక ఐడెంటిటీ మళ్ళీ అది వెలుగులోకి వస్తుంది అంతే. మేమెక్కడ మార్చలే, అది ఎప్పటికీ భాగ్యనగరమే. ఆ చంద్ర తారార్కం భాగ్యనగరమే. వాళ్ళు మార్చుకున్నారు, మేము మార్చుకోలే, మాది భాగ్యనగరమే. ఎంత చక్కగా ఉన్న భాగ్యనగరం, మేము అన్నది భాగ్యనగరం, వాళ్ళు అంటుంది పాత బస్తీ. వ్యత్యాసం ఉందిగా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము భాగ్య నగరాన్ని కోరుకుంటున్నాం, భాగ్యాన్ని ఇచ్చే నగరం, అందరూ ప్రాస్పర్ అయ్యేది, అందరూ హ్యాపీగా ఉండేది, అందరూ ఆనందంగా ఉండేది, అంత సస్యశ్యామలంగా ఉండేది. వాళ్ళు అంటుంది పాత బస్తీ. వాళ్ళు అంటుంది ఏంటి, మేము దీన్ని పాత బస్తీగానే ఉంచుతాము అని. ఓవైసీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ తప్ప ఇప్పటి వరకు ఎంఐఎం చీఫ్ ఎవరిని ఎందుకు చేయలేదు? అది వాళ్ళ ఇష్టం, మా చాయిస్ అని అంటారు. వాళ్ళ ఇష్టం కాదండి, కుటుంబ పాలన ఏ స్థాయిలో ఉందా అని ఈరోజు వాళ్ళు తెలుసుకోవాలి, జనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విన్నారా? ఈరోజు జనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటివి ఎన్నో, అంటే ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదు, భయభ్రాంతులు చేశాడు ప్రజలు. ఆయన గురించి ఒక్కడు మాట్లాడినా భయపెడతారు, కొడతారు. ఇది కాదంటారా? కాదు అని చెప్పమానండి. అందుకే అన్నాను వాయిస్లెస్. ఆయన గురించి అగేన్స్ట్గా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేయిస్తాడు. అది జరుగుతుంది, అది వాస్తవం. నేను సిద్ధమండి. ఈరోజు నేను
వాళ్ళెవరండి మనం కొట్టేది? ఆ? మీరే అంటున్నారు కదా మా- ఎవరు వచ్చినా మా- వాళ్ళని మాది కొట్టేస్తారు. మాది మాది సమూహం, ఆ, మాది సమూహం. అతను కొడుతోంది ప్రజాస్వామ్యాన్ని, నన్ను కాదు. ఉమ్, అతను కొడుతోంది ప్రజాస్వామ్యాన్ని, నన్ను కాదు. కాబట్టి ప్రజలతో నిర్మింపబడ్డ, ప్రజల చేత ఏర్పడబడ్డ ఒక ప్రజాస్వామ్యాన్ని కొట్టినప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. బీజేపీ కాదు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలు చైతన్యవంతం చేస్తాం మేము. చేస్తున్నాము, చేస్తాము, చేస్తూనే ఉంటాము, తిప్పి కొడతాం.